వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో 31 to 60 ఐటమ్స్ నేను కొత్త ఇంటి కోసం ఏం తీసుకున్నాను మీషోలో అనేది చూపిస్తున్నానండి. ఆల్రెడీ 1 to 30 ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను. చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. ప్రైజెస్ అనేవి మీకు పక్కన డిస్ప్లే అవుతూ ఉంటాయి, చూడండి. ఇవి వచ్చేసి నెయ్యి ఒత్తులు అండి, గీ ఒత్తులు. అంటే 50 వచ్చినాయి, అందులో ప్యాకెట్లో 50 అయితే వచ్చినాయి అనమాట. హౌస్ వార్మింగ్ కానీ తీసుకున్నాను, అప్పుడు యూజ్ చేశాను కొన్ని, మిగతావి మిగిలినాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గార్డెనింగ్ గ్లౌజెస్ అండి. సెట్ ఆఫ్ 2 వచ్చినాయి. ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. గార్డెన్ గ్లౌజెస్ అయితే యూజ్ చేయండి. దేని ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నా, గార్డెనింగ్ చేస్తున్నా ఇట్లాంటప్పుడు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దిష్టి బొమ్మలు అండి. కొత్త ఇల్లు కదా, అందుకని దిష్టి బొమ్మలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి నేను షాప్లోనే అడిగాను, చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు, పైగా పెద్దగా ఉన్నాయి. మాకు బయట ఎంట్రన్స్లో డిజైన్ వచ్చిందండి, అక్కడ పెద్దవి ఫిట్ అవ్వు, సో అందుకని చిన్నవే తీసుకున్నాను అనమాట. 2 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నానండి. చపాతీ మ్యాట్ అనమాట. స్టిక్కీగా ఉంటుంది, సిలికాన్ది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే యూస్ చేసి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను, అసలు కుదరలేదనమాట. ఇదైతే తొందరగానే రివ్యూ అనేది షేర్ చేస్తాను. మీలో ఎంతమంది దగ్గర ఈ ఐటమ్ ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. బాగుందండి, చాలా బాగుంది. వర్త్ ఫర్ మనీ అనమాట. జస్ట్ 100 రూపీస్ లోపే వచ్చింది. టైల్కి కానీ గ్రానైట్కి కానీ స్టిక్ అయిపోతుంది చక్కగా. ఇది ఒక మనీ వేస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పాలండి. అసలు సింగిల్ టైం కూడా యూస్ చేయలేదు, వేస్ట్ అయిపోయింది. రిటర్న్ పాలసీ కూడా అప్పటికి అయిపోయింది. ఇంకా 110 ఎంత పడింది, ఇంక పక్కన పెట్టేశాను. స్వీట్ కార్న్ పీలర్ నాకు ఎక్కువ అవసరం ఉంటుంది, అందుకని ఆర్డర్ చేశాను, కానీ మనీ వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి టిష్యూ హోల్డర్ అండి. ఇది వచ్చేసి మనకి పేపర్ టిష్యూస్ ఉంటాయి కదా, రోల్స్ కాకుండా మనం డైలీ యూస్ చేస్తాం పేపర్ టిష్యూస్, అవి పెట్టుకోవడానికి అనమాట. ఇది నిన్న రివ్యూ షేర్ చేశాను, ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది కూడా జస్ట్ 100 రూపీస్ లోపే వస్తుంది. మా పాప కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. బటర్ఫ్లై హ్యాండ్ బ్యాగ్ కావాలంది, అందుకని అదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి మోస్ట్ ట్రెండింగ్ అండి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. మనకి డూప్ స్టిక్స్ వస్తాయి కదా, అవి పెట్టుకునేదనమాట. గణేష్ అలాగే శివుడిది అయితే వచ్చిందనమాట. నాకు ఇవన్నీ కలిపి 100 రూపీస్ లోపే వచ్చిందండి. ఆ డూప్ స్టిక్స్ కూడా 100 ఎన్నో వచ్చినాయి. మా చెల్లి ఒకటి, నేను ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా మా పాపకైతే గణేష్ ఇష్టం బాగా, ఇంకా అంతకన్నా అది ఉంచుకొని శివుడిది మా చెల్లికి ఇస్తాను. అందులో కూడా డూప్ స్టిక్స్ షేరింగ్ అనమాట, 50-50. రెగ్యులర్వి యూజ్ అవ్వండి, అందుకని వీటికి వచ్చినవి యూజ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గార్డెనింగ్ టూల్స్ అండి. ఇది ఈరోజు రివ్యూ షేర్ అవుతుంది, ఈవినింగ్ ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. బాల్కనీ గార్డెన్కి ఇవైతే సరిపోతాయండి, ఇంకెక్కువ అవసరం లేదు. ప్లక్కర్ కూడా ఇచ్చారు మనకి, మట్టి అవన్నీ చేసుకోవడానికి అవి కూడా ఇచ్చారు, సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్స్ అండి. ఇవి మనకి ఫంక్షన్స్ అప్పుడు లేదంటే ఫెస్టివల్స్ అప్పుడు బాగా యూజ్ అవుతాయి. 10 బెల్స్ 120 100 ఎంతకు వచ్చినాయి అండి, కరెక్ట్గా డిస్ప్లే చేస్తాను పక్కన, ప్రైస్ అనేది చెక్అవుట్ చేయండి. బెల్స్ కూడా బాగున్నాయి, హౌస్ వార్మింగ్కి తీసుకున్నాను అనమాట. ఈ బెల్స్ మనకి న్యాచురల్ ఫ్లవర్స్ కట్టుకుంటాం కదా పండగలప్పుడు, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మా పాప కోసం తీసుకున్న ఈ టెడ్డీ బేర్ స్టిక్కర్స్ అండి. ఇవైతే మనం పెట్టుకోవాలి, స్టేషనరీ అయినా పెట్టుకోవచ్చు, వాష్రూమ్స్లో పెట్టుకొని బ్రషెస్ అవన్నీ పెట్టుకోవచ్చు, ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ వాల్ హుక్స్ అండి. ఇవి కూడా సెట్ ఆఫ్ 10 అయితే వచ్చినాయి. ఇవి ఆల్మోస్ట్ అన్నీ వాడేసాను, అయిపోయినాయి, మళ్ళీ కావాలి కంపెనీ వాళ్ళది. ఆయిల్ బ్రష్ కమ్ ఆయిల్ గీ బ్రష్ కమ్ ఆయిల్ స్పూన్ది వస్తుంది కదా, ఇవైతే చాలామంది యూస్ చేస్తూ ఉండొచ్చు. ప్లాస్టిక్వి వాడకండి, ఇలాంటివి కొంచెం గ్లాస్ ఐటమ్స్ తీసుకోండి. మనం పైకి కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. మనం యూస్ చేసిన ఆయిల్ అలాగే గీ పెట్టుకోవడానికి అయితే బాగా పనికొస్తుంది. ఒకదానికి బ్రష్ ఇస్తారు, ఒకదానికి స్పూన్ ఇస్తారు, నాకైతే సరిపోతాయి అవి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టిక్కర్ అనమాట. ఇది పూజ రూమ్లో ప్లేస్ చేద్దాం అనుకున్నాను స్టిక్కర్ అనేది, అందుకోసం ఇది తీసుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ 4 లాగా వచ్చినాయి, అంటే 4 స్టిక్కర్స్ అయితే వచ్చినాయి. వాటి మీద అమ్మవారి పాదాలు, శ్రీరాము, స్వస్తిక్ ఇట్లా అన్నీ వచ్చినాయి అనమాట. మీరు ఎక్కడన్నా డోర్స్ మీద కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ డోర్స్ మీద కూడా పెట్టుకుంటున్నారు కదా స్వస్తిక్, ఇట్లా అన్నీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ది అండి, అంటే మనం స్టవ్ వెనక యూజ్ చేస్తాం కదా స్టిక్కర్ అనమాట, వాల్ స్టిక్కర్. ఇది ఆయిల్ ప్రూఫ్ అలాగే వాటర్ ప్రూఫ్ అనమాట, బాగుంది. అది కూడా యూజ్ చేయాలి, స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది బ్రష్ అండి, అంటే మనం ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవచ్చు, డెకరేషన్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేసుకోవచ్చు,
అలాగే ఆ స్టాండ్ అనేది ఎక్స్టెండబుల్ అనమాట, అదొక్కటి ఉంటే సరిపోతుంది మల్టీపర్పస్గా. ఇంకా ఈ షీట్స్ అయితే ఎన్ని తెప్పించాను ఉండండి, ఇవైతే పీవీసీ షీట్స్ అనమాట. ఇవైతే అసలు ఎన్ని తెప్పించానో ఇంకా నేను మాటల్లో చెప్పలేను అనమాట, అన్ని తెప్పించాను. కానీ కిచెన్కే సరిపోయినాయి నేను తెప్పించినవన్నీ. మళ్ళీ తెప్పించాలి, నాకు బెడ్రూమ్స్లో కూడా కావాలన్నమాట. చూడండి ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి సిలిండర్ పెట్టుకునేడానికి స్టాండ్స్ అండి. ఇవైతే సెట్ ఆఫ్ 2 వచ్చినాయి. ప్లాస్టిక్ ఒకటి తీసుకున్నాను, స్టీల్ది ఒకటి తీసుకున్నాను. ప్లాస్టిక్ అయితే మనమేం ఫిక్స్ చేసుకోలేదు, అవసరం లేదు, వాళ్ళే చేసిస్తారు. స్టీల్ అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి, చూపిస్తానండి అది కూడా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గార్డెనింగ్ పాట్స్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 5 వచ్చినాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, ఈ కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ గార్డెనింగ్ పాట్స్ ఏంటంటే నేను టీవీ యూనిట్ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను కానీ తీసుకున్నాను. కలర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవన్నీ మా పాప కోసం అని తీసుకున్నాను అనమాట. ఫిష్ పెట్టుకోవడానికి సోప్స్, అంటే ఫిష్ టైప్ ఉండేవి సోప్ హోల్డర్స్ అనమాట. ఇవి స్టిక్కీ టైప్, అందుకని ఇంకా నేనేమి పెట్టించలేదనమాట. రాడ్స్ లాగా ఇంక ఇవే స్టిక్ చేసేస్తాను, ఉన్న రోజులు ఉంటాయి. తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది కదా, కొత్త ఎగ్జైట్మెంట్, అప్పుడు ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ అయితే చూస్తానమాట. నెక్స్ట్ అది మా హస్బెండ్కి ట్రిమ్మర్ పెట్టుకోవడానికి అది తీసుకున్నాను, బాగుంటుంది కదా సింక్ దగ్గర పెడితే, అందుకని చెప్పి తీసుకున్నాను. బ్రషెస్ కూడా పెట్టుకోవచ్చు సింక్ దగ్గర, ఎట్లయినా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎగ్ హోల్డర్ అండి. ఇది వచ్చేసి నేను అప్పుడే మీకు 2 చూపించాను, అందులో నేను ఇది ఉంచుకున్నాను అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, యూజ్ చేయడం బాగుండింది, నాకు ప్లేస్ సేవింగ్ అందుకని చెప్పి ఇది తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదే కానండి నేను చెప్పిన సిలిండర్ స్టాండ్స్ స్టీల్వి. ఇవి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట, కింద వీల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఇంక ఇదైతే మా మమ్మీకి ఇచ్చేస్తున్నాను, అందుకని నేను ఇంక ఇక్కడేం ఫిక్స్ చేయట్లేదు. తను ఫిక్స్ చేసినప్పుడు మీకు షార్ట్ రిలీజ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాటర్ స్ప్రింక్లర్ అండి. ఇది నిన్నే రివ్యూ షేర్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ప్లాస్టిక్ దండి, 5 లీటర్ కెపాసిటీ అనమాట. బాల్కనీ గార్డెన్ ఉన్న వాళ్ళకి ఇది ఒకటైతే సరిపోతుంది, మంచిగా ఉంటుంది. ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది, జస్ట్ 150 రూపీస్కి వచ్చిందనమాట. మనం బాగుంది, నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. రెగ్యులర్ ఐటమే, కాకపోతే ఇదే ఉంచుకున్నాను అనమాట. నేను ఇంకొకటి చూపించాను, అదైతే రిటర్న్ ఇచ్చాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి కూడా గార్డెనింగ్ పాట్స్ అండి. ఇవి కూడా సెట్ ఆఫ్ 5 అయితే వచ్చినాయి. ఇవి ఇంకొక కలర్స్ అనమాట. ఈ కలర్స్ కూడా బాగున్నాయి కదా, ఏ కలర్స్ బాగున్నాయి అని కామెంట్ చేయండి. ఇవన్నీ టీవీ యూనిట్ దగ్గర కానీ తీసుకున్నాను. ఇందులో మీకు ఏ లింక్స్ కావాలన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అక్కడి నుంచి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ చేసుకోవచ్చు మీషోలో. ఇంకా చూడండి సైజ్ కూడా బాగుంది, కరెక్ట్గా ఇండోర్ ప్లాంట్స్కి అయితే సరిపోతాయి. అవుట్డోర్ ప్లాంట్స్ అయితే మరి నాకు తెలీదు సైజ్ అనేది సరిపోతుందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి కిచెన్లోకి స్టోర్ ఆర్గనైజర్స్ అండి. అంటే మనం ప్యాన్స్ ఉంటాయి కదా, అలాగే బాండీలు కొన్ని ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి అని తీసుకున్నాను. నాకైతే కరెక్ట్ సరిపోయినాయి, ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. ఇప్పుడైతే చక్కగా ఉంది. మీకు కూడా రివ్యూ షేర్ చేస్తాను తొందరలోనే. ఇది అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేయలేదండి, అందుకని ఇంకా రివ్యూ ఇవ్వలేదన్నమాట. అన్బాక్స్ చేసి మీకు రివ్యూ కూడా ఇస్తాను. ఇది కూడా ఇంకో ఆర్గనైజర్ అండి. 2-3 ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే దోశ ప్యాన్, చపాతీ ప్యాన్, అలాగే ఆమ్లెట్కి ఒక ప్యాన్ ఉంటుంది నా దగ్గర, అలాంటివన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది. ఇట్లా మొత్తం నా దగ్గర ఒక 5 ప్యాన్స్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ప్యాన్స్కి ఎవరైనా చూస్తుంటే మాత్రం అది మస్ట్ రికమెండ్ ప్రోడక్ట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ హ్యాంగర్స్ అనమాట, 5-in-1 హ్యాంగర్స్. ఇవి కూడా పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. చిన్న పిల్లలకి చిన్న చిన్న టీ షర్ట్లు, ప్యాంట్లు, షార్ట్స్ అట్లా ఉన్నాయి అనుకోండి, ఈ 5 వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. అవి సెట్ ఆఫ్ 3 వచ్చినాయి, నేను ఒకటి యూజ్ చేస్తున్నాను డైలీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ మినీ మాప్ అనమాట. మా మమ్మీ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టింది, ఇంకా అక్కడే మీకు తీసి చూపిస్తున్నాను అనమాట. క్లీన్ చేస్తూ ఉంది, నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఈ మినీ మాప్ది కూడా రివ్యూ ఉంది, చెక్అవుట్ చేయండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ, బాయ్.